బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్టాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 610 లైవ్ ఎపిసోడ్లో ఏదైతే సైంటిఫిక్ వ్యూ పాయింట్స్ తోటి స్పిరిచువల్ వ్యూ పాయింట్స్, డిఫరెంట్ టాపిక్స్ తోటి కర్మ, కోరిక, ఆత్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము మొదలైన విషయాల గురించిన చర్చ మనం ఈరోజు చేసుకుందాము. విజ్ఞానం యొక్క వికాసము, విశేషమైనటువంటి క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క వికాసంతో పాటు ఏదైతే విజ్ఞానము ఆధ్యాత్మ తోటి ఉద్ఘాటన వైపు పెరుగుతూ ఉంది. దీన్నే భారతీయ ఋషులు మునులు వ్యక్తిగత చింతన, సమాధి, ఆధ్యాత్మిక చింతన ద్వారా వేల సంవత్సరాల పూర్వమే ఈ యొక్క టాపిక్ను, ఈ దృశ్యాన్ని అధ్యయనం అనేది ఉద్ఘాటన చేశారు. ఈ కారణం వలనే ఐన్స్టీన్ దీన్ని ధర్మం మరియు విజ్ఞానము, ధర్మము మరియు విజ్ఞానము అనేది ఒకే నాణ్యంలో ఉన్న బొమ్ము బొరుస, అంటే ఒకే నాణానికి రెండు వైపులా ఉండేటువంటి గుర్తులు. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది. అంటే పూర్వం యొక్క దర్శనము మరియు ఆధ్యాత్మిక సందర్భంలో విజ్ఞానం పైన దృష్టి పూర్తిగా పడింది, కానీ అందరికీ స్పష్టీకరణ కాలేదు. మనం ఇప్పుడు విజ్ఞానము మరియు గణిత శాస్త్రమును ఆధారితంగా తీసుకొని ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఆధ్యాత్మ మరియు దర్శనము కేవలం శబ్దావళిగా, శబ్దంగానే, మాటలుగానే సైన్స్ వాళ్ళ దృష్టితోటి చూస్తూ ఉన్నారు. ఇంకా దీనిపైన చాలా లోతుగా పరిశోధన చేస్తూ ఉన్నారు. ఉదాహరణ కోసం హిందూ దర్శన ప్రపంచం ప్రతి ఒక్క కణంలో కూడా జీవి ఉంది, చేతనాత్మకమైన జీవి, చైతన్యం ఉంది ప్రతి కణంలోనూ అని చెప్తారు. కానీ ఇప్పుడు సైన్స్ వాళ్ళు కొన్ని లక్షణాల యొక్క ఆధారంతో జీవి అనగా జీవనము అనేటువంటి మోసపైన రంగరించి చెప్తూ ఉన్నారు. అనగా దాని యొక్క ఊర్జ, ద్రవ్యమానము యొక్క ఆధారంతో దీన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఒక రాయి కూడా చైతన్యమే, అనగా అది జీవించి ఉంది, దాంట్లో చైతన్యం ఉన్నది. దాని యొక్క అస్తిత్వము, దాని యొక్క ఊర్జ, ద్రవ్యమానము యొక్క ఆధారం పైనే ఇది ఉంటుంది. జీవి యొక్క అస్తిత్వము అనగా మూల శబ్దము. ఇది అస్తిత్వం అనేది మూల శబ్దం. అది మూల శబ్దం ఏంటి? ఇక్కడ జీవి అంటే చైతన్యము, ఆత్మ చైతన్యం. ఇంతకు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే నిశ్చయ రూపంతో ఒక రహస్యమైనటువంటి ఊర్జ యొక్క పవరు ఈ ప్రపంచంలో సమస్త జడం మరియు చైతన్యంలో వ్యాప్తమై ఉంది. అంటే చైతన్యంలోనూ జడ పదార్థంలో కూడా ఆత్మ ఉంది. అదే కాకుండా కణకణంలోనూ, జీవిలోనూ, ఏకకణ జీవి నుండి బహుకణ జీవి వరకు. ఇదే ఉపనిషత్తుల యొక్క ఆలోచన విధానం కూడా. ఆత్మ అంటేనే పరమాత్మని యొక్క అంశగా ఒప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇది దృఢపరుస్తూ
శాశ్వతమైన పరమ సత్యంగా ఒప్పుకుంటూ ఉన్నారు. అంటే దీన్ని ఊర్జాత్మకమైన రూపం అనుసారంగా కరెక్ట్గా ఉంది అంటూ ఉన్నారు. ఏ సైంటిస్టులైనా కూడా దీన్ని అపరివర్తనీయత ఎటర్నల్గా చేయలేరు. జీవితోటి సంబంధించినటువంటి ప్రశ్న ఎత్తుతూ ఉంటారు జీవంతో అంటూ. ఈరోజు ఈ భాష చెప్పడంతో ఏకకణజీవి నుండి బహుకణజీవి లోపలికి ఆత్మ రూపాంతరం చెందింది అనేటువంటి సిద్ధాంతము పర్యాప్తంగా శబ్దావళి యొక్క లోపం యొక్క ఆధారంతో ధృవీకరించటం, శాశ్వతం అని చెప్పటం, లేక కొందరు అస్వీకారాన్ని తీసుకోవటం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆత్మ అనేది ఉన్నది, అది మల్టీక్యులార్ లో అస్తిత్వమై ఉన్నది. అంటే వీరికి ఏమనిపిస్తుంది అంటే సోల్ ఈజ్ ఆఫ్ వన్ సెల్. ఆత్మ అనేది కూడా ఒక సెల్, ఒక అంశ. మనం భగవంతుడి అంశగా మనం అనుకుంటూ ఉంటే సైన్స్ వాళ్ళు ఇది ఒక సెల్ అని చెప్పేస్తూ ఉన్నారు. కానీ వారి ఎదురుగా ఇంకొక సత్యం కూడా అక్కడ నిలబడి ఉంది, కర్మ సిద్ధాంతం మరియు పునర్జన్మ. అప్పుడు వాళ్లకు తమ యొక్క మేధను, తెలివిని ఉపయోగించి జన్మకు కారణం కోరిక, ఈ యొక్క లహరు, ఈ యొక్క వైపు నుండి వాళ్ళు పూర్వం చేసినటువంటి కర్మలు, అనగా ఎక్కడి నుండి అయితే వాళ్ళ పాత అలలు ఉంటూ ఉంటాయో, వచ్చేటువంటి అలలు ఎలా ఉంటాయో ఉత్పన్నమైన దాన్ని బట్టి వాళ్ళు జన్మలు అని అంటూ ఉన్నారు. కానీ యథార్థంగా జలము కేవలం పైకి మరియు క్రిందకు అలలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే మానవ జన్మకు కారణం కోరిక. కోరిక అంటే ఏమిటి? ఇది కూడా ఊర్జానే. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కూడా ఒక ఎనర్జీ, ఊర్జా. దీన్ని మనం అనుభవం చేసుకోవాలి. ఏ జీవులైతే కర్మ కొరకు ప్రేరితమవుతూ ఉంటారో, ఇది లేకుండా ఆత్మ మరియు బ్రహ్మాండం యొక్క అస్తిత్వమే ఉండదు. దీని గురించి హర్ష గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. హర్ష గ్రంథము అంటే హిందూ సనాతన ధర్మం. బ్రహ్మ యొక్క కోరికతోటి నాకు కావాలి కావాలి అనుకోవటంతో ఇదంతా ఉద్భవించింది. బ్రహ్మ యొక్క నిర్లిప్త నిరాకార కాలాతీతం అవటంతో ఏదైతే అవాధారణ పైన ప్రశ్న ఎత్తారో తర్వాత దాన్ని స్థాపన చేయటం కూడా జరిగింది. బ్రహ్మ స్వతహానే క్షోభతోటి సంకల్పం ఎత్తారు, అంటే నేను రచన చెయ్యాలి అని. బ్రహ్మాండం తయారైనటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యొక్క క్షోభనే ఇచ్ఛ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రారంభిక రూపంలో ఒప్పుకోవడం జరుగుతుంది. ఈనాటి భాషలో దీన్ని మన బ్రహ్మాండం యొక్క ఎంట్రీ అని కూడా అనవచ్చు. ఈ కారణము తోటే బ్రహ్మాండంలో నిరంతరం సంతులన, బ్యాలెన్సింగ్ లేకపోతే ఇన్బ్యాలెన్సింగ్ అనేది ద్వంద్వత్వం రెండూ ఉంటూనే ఉన్నాయి. కానీ ఈ నాజూకాగా ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్ తోటి బ్రహ్మాండం కూడా బ్యాలెన్స్ రూపం నుండి గతిశీలమై నడుస్తూ ఉంది. అంటే దీని యొక్క కార్యవ్యవహారం నడుస్తూ ఉంది. దీన్ని కోరిక అని,
బ్రహ్మాండం యొక్క సంచాలనమని, సంచాలనం చేసే శక్తి అని చెప్పవచ్చు. ఇక ఈ కోరిక అనేటువంటి ఊర్జ, ఆత్మ అనే ఊర్జతో ఏమి ఆపేయలేదు. అందుకనే ఈ కోరికతోటే ఆత్మ జన్మ తీసుకుంటూ ఉంటుంది. సూక్ష్మ శరీరంలో తన యొక్క కోరికలను, వాటి కారణాలను పూర్తి చేసుకోవటానికి కర్మ చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరంలో సంకల్పాలు, కోరికలు వస్తూ ఉంటాయి. అది తీర్చుకోవటానికి కర్మ రూపంలో చెయ్యాలి అనిపిస్తూ కర్మలు చేయటం స్టార్ట్ అయిపోయింది. ఈ కారణం వల్లే మన యొక్క కోరికలతోటి ఆసక్తి మరియు అనాసక్తి కూడా వస్తూనే ఉంటాయి. ఈ విధంగా సిద్ధాంతంతో సనాతని విచారణ చేసినట్లయితే పునర్జన్మ యొక్క వ్యాఖ్య అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతకు తర్వాత కర్మ అంటే ఏమిటి? కర్మ కూడా ఒక ఊర్జానే. ఇది ఒకటి లేక అనేక రకాలైనటువంటి అనేక మంది యొక్క కోరికలతోటి నిర్దేశించబడుతూ ఉంటుంది. దీని యొక్క పరిణామం ఏంటి అంటే ఫలం అనగా ద్రవ్యమానం. ఏదైతే ఇవి పెరుగుతూ ఉంటాయో, ఫలాపేక్షలు పెరుగుతూ ఉంటాయో, అప్పుడు చెడు కర్మలు చేస్తూ అవుతూ ఉంటాయి. దీని అనుసారంగా ఆత్మ కోరిక, కర్మ మరియు కర్మఫలం అనేటువంటి ఆవరణలు ఆత్మ పైన ఏర్పడుతూ ఉంటాయి. జీవుడు ఎక్కువ ఈ బ్రహ్మాండంలో అవాగమన చక్రంలోకి ఇరుక్కుపోవటానికి ఈ ఆవరణలే కారణం. ఏ కోరికలకైనా సరే ఆధీనమైపోయి కర్మ చేయటంతో అది ఖాతాలను తయారు చేసుకుంటూ ఉంటుంది. పుణ్యఖాతా కానీ పాపఖాతా కానీ. దాని అనుసారంగా జన్మలు, అవాగమన చక్రాలు ఉంటాయి. నిష్కామ కర్మ అనగా అనాసక్త కర్మ చేసినట్లయితే నిశ్చిత రూపంలో ఫలితమైతే వస్తుంది. కానీ ఆత్మ పైన కేవలం కోరికలే కాకుండా ఆవరణ అనేది తయారు కాదు. కోరికలు ఉన్నప్పటికీ కూడా నిస్వార్థ భావంతో, అనాసక్త స్టేజ్ తోటి నిష్కామ కర్మ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆవరణలు కొత్తవి తయారు కావు. ఈ యొక్క ఆవరణలు తయారు కావటం ఆగిపోతుంది కూడా. ఈ యొక్క కర్మ అనేటువంటి ఊర్జా ద్వారా పాత కర్మల యొక్క ఫలితాన్ని కూడా నష్టపరుచుకోవచ్చు. అంటే తక్కువ చేసుకోవటం కూడా ప్రారంభం అవుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. అనాసక్తంగా అవుతూ పాత కోరికలను సమాప్తం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. స్వతహానే అవి విలోపితం అనగా లోపిస్తూ ఉంటాయి. అనగా కోరిక, కర్మ ఫలాలు తొలగిపోవటంతో విశుద్ధమైనటువంటి ఆత్మగా ప్రకటితమవుతుంది. అప్పుడు పూర్ణ బ్రహ్మస్వరూపంలో సరైన విధంగా పైన ఏ విధంగా దానికి ఉన్నటువంటి ఆవరణలు తొలగిపోవటము, జ్యోతి అంగారకంగా అనగా ప్రకాశంగా ప్రకటితమవుతూ ఉంటుంది. ప్రకాశం బయటకు వస్తూ ఉంటుంది. ఇంతకు ఫలం ఏమిటి అంటే కోరికల యొక్క నిర్దేశంలో పరమాణువులో సంయోజితమైనటువంటి ఒక ఆకార స్వరూపాన్ని ధారణ చేయటమే ఫలం. ద్రవ్యమానం యొక్క మూల పరమాణువు దీని యొక్క చరమ
వికసిత్ వికసించటం అంటే అంతిమ ప్రగతి మరియు చైతన్య రూపం జీవుడు. జీవుడిలో కూడా అందరికంటే కూడా పూర్ణ చైతన్య స్వరూపమే మానవుడు. వీరి యొక్క చైతన్యం యొక్క లెవెలు ఎంత ఉన్నతంగా ఉంటుంది అంటే కోరికలను బంధనాల నుండి కూడా విముక్తి చేసుకునే అంతగా వీరి చైతన్య శక్తి ఉంటుంది. అనగా వాస్తవికంగా ఊర్జా రూపంలో ఆత్మను తెలుసుకోవటమే. ఆత్మను తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకుంటారు మరియు బ్రహ్మాండం యొక్క నియమాల నుండి ముక్తులు కూడా కాగలుగుతారు. పునః ఈ బ్రహ్మాండం నుండి ఏదైతే జోడించబడుతూ ఉంటుందో దీని నుండి వైదొలగటం కష్టం. ఎప్పుడైతే అనాసక్తి స్టేజిలో ఉంటూ బ్రహ్మతోటి కనెక్షన్ జోడిస్తూ ఉంటారో వాళ్ళు ఐక్యమయ్యేటువంటి స్టేజి ఉంటుంది. దీన్ని మోక్షం అని కూడా చెప్పవచ్చు. కానీ మానవుడు కోరికలకు ఆధీనమైపోయి శరీరము మరియు అహంకారం తోటి తృప్తి చెందుతూ వాస్తవికతను అర్థం చేసుకోవటానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఈ కారణం వల్ల ప్రపంచంలో బ్రహ్మాండం భౌతిక నియమాలపైన నడుస్తూనే ఉంది. ఇది నిర్ధారించబడి ఉన్నది కూడా. మన బ్రహ్మాండము జన్మ యొక్క సమయం కూడా ఉన్నది. అంటే బ్రహ్మాండం పలానా టైంలో జన్మిస్తుందని దానికి కూడా నియమం ఉంది. ఈ మానవుడి యొక్క జన్మకు పలాని టైము అని జన్మకు ఏ విధంగా ఉంటుందో మరణానికి అదే విధంగా ఉంటుంది. మోక్షమునకు మానవులు పొందిన జ్ఞానము, సాధన, తపస్సును బట్టి మోక్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మానవుడు తన యొక్క ఊర్జాని బ్రహ్మాండం యొక్క ఊర్జా ద్వారా పొందుతూ ఉంటారు. కోరికలు మరియు కర్మల యొక్క ఆవరణతోటి ఆత్మ పైన ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పవరు ఊర్జా మోయబడి ఉంది. ఏదైతే మనం ఆత్మ అని అంటూ ఉన్నామో అది ఏ సెకండ్లో తన యొక్క వాస్తవికత బ్రహ్మస్వరూపాన్ని మూలమైన ఊర్జా స్వరూపాన్ని జ్ఞానం కలుగుతుందో అప్పుడు జగత్తు మొత్తం కూడా వాళ్లకు ఒక స్వప్నంలాగా కనిపిస్తుంది. జగత్ మిథ్య అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మోక్షం అంటే ఏంటి? మోక్షము అంటే బ్రహ్మను పొందేటువంటి మార్గం, బ్రహ్మలో లీనమయ్యేటువంటి మార్గం. గీత అనుసారంగా దీన్ని యోగము అని కూడా అంటూ ఉంటారు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. పరమాత్మ లేక బ్రహ్మతోటి జీవుడి యొక్క యోగం. గీతలో యోగము అనేది అనేక రకాలుగా వివరించారు. 18 రకాల యోగాల గురించి చెప్పారు. స్థూలంగా దీన్ని శాస్త్రంగా సంఖ్యాయోగంగా సాంఖ్య యోగంగా చెప్పడం జరుగుతుంది. ధ్యానము, కర్మ మరియు భక్తిలో దీన్ని విభజించటం జరిగింది కూడా. అనగా కృష్ణుడు ప్రత్యేకంగా తనను తమ యొక్క స్వధర్మము అనగా తమ యొక్క ప్రవృత్తి అనుసారంగా ఎంచుకోవటం నుండి పొందాలి అన్నారు. అనేక విద్వాంసులు దీన్ని విరోధంగా చూస్తూ వ్యతిరేకతను వెతుకుతూ ఉన్నారు. కానీ వారికి ఉద్ఘోషణ ప్రత్యేక మార్గంగా వెతకటంలోనే ఉండిపోయారు.
ఎప్పుడో వరకు రిటర్న్స్ వస్తూ ఉంటుంది. ఇంకా వైజ్ఞానికులు యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యానం సంభవమేనా, కృష్ణుడు దీని యొక్క సంకేతంను స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా మరి ఎందుకు మనం మన యొక్క తార్కిక దృష్టితోటి ఆ యొక్క ఉద్ఘోషణను పరిశీలించకూడదు? దీని గురించిన వివరణ మనం నెక్స్ట్ వీడియోలో సాంఖ్య గురించి, దానిలోని భాగాల గురించి, ధ్యానము ఏమేమి వివరించారో, కర్మ అంటే ఏంటి, కర్మ ఫలితం ఏంటి, దాని గురించి భక్తి అంటే ఏంటో మనము తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है. ఒకప్పుడు కర్మ సిద్ధాంతము గురించి నమ్మేవాళ్ళు కాదు. వేదాలు, శాస్త్రాల్లో, పురాణాల్లో ఉన్నటువంటి కథల్ని కూడా అర్థం చేసుకునేవాళ్ళు కాదు. ఈనాడు చూడండి, ఒక వ్యక్తికి పంది యొక్క గుండెను తీసి ట్రాన్స్ప్లాంట్ పెట్టారు. మరి ఆనాడు శంకరుడు గణేశుడి యొక్క తల నరికేసి ఏనుగు తలను పెట్టాడు అంటే, ఆయన ఏమో న్యూరజాలిస్టా అంటే ఎట్లా కుట్టాడు, ఎట్లా అతికిచ్చాడు, ఇది సంభవమేనా, అది ఇది అన్నారు. మరి ఈనాడు ఒక జంతువు యొక్క గుండె, కోతి గుండె కానీ పంది గుండె కానీ మానవుడికి మారుస్తూ ఉన్నారు. మరి ఇది సాధ్యమైనప్పుడు ఆనాడు మరి త్రిదేవులుగా ఎంతో గొప్ప స్థానంలో, ఉన్నతమైన ఊర్జ, ఉన్నతమైనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి, పరమాత్మ స్వరూపులకి, దేవతా స్వరూపులకి, ఉన్నతమైన తపస్వీలకు ఇది సాధ్యం కాదా? ఆలోచించండి. సైన్స్ వాళ్ళు కూడా అందుకనే ఆధ్యాత్మికాన్ని పరిశోధన చేస్తూనే ఉన్నారు. సైంటిస్టులు అందరూ కూడా మన వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో ఉన్న వాటిని పట్టుకొని పరిశోధన చేస్తూ ఉంటారు. మన భారతీయులోనూ అవి చదవరు, దాంట్లో ఏముందో వీళ్ళకి తెలియదు. మరి విదేశీయులు, సైంటిస్టులు ఏదైనా కనిపెడితే ఆహా ఓహో అని చెప్తూ ఉంటారు. ఏదైనా మరి సూక్ష్మ బుద్ధితోటి అర్థం చేసుకోవాలి. స్థూలమైతే పైనే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంత యథార్థము, ఎంత అయథార్థము, దీని యొక్క వ్యాఖ్యానాలు కానివ్వండి, స్థితిగతులు కానివ్వండి, ప్రాప్తాలు కానివ్వండి, వారి యొక్క స్టేజ్ని బట్టి, వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఇవి ఉంటాయి అని అర్థం చేసుకోండి. అచ్చా, సాంఖ్య యోగంలో దేని గురించి కృష్ణ పరమాత్మ చెప్పాడో మనము తర్వాత తెలుసుకుందాం. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య సందేశాలు, మా ఇచ్చే సందేశాలు, బాపూజీ అద్భుత జ్ఞానము, ఏ రోజుకు ఆ రోజు పురుషార్థము, రోజు లైవ్ వీడియో ఎపిసోడ్లు తెలుగులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో వీటిని పొందవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందుకు వెళ్ళాలి అంటే ముందు జ్ఞానం అనేది తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఏమిటి అని. మా ఛానల్ని మరి చూస్తూ ప్లేలిస్ట్లోకి వెళ్ళినా మీకు అద్భుతమైనటువంటి జ్ఞానము అనేది లభిస్తూ ఉంటుంది. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహా శాంతి.